ఫస్ట్ డబ్బులు పంపించి మాట్లాడు, తర్వాత నువ్వు చూసుకుందాం. హలో 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 హనుమంతు, యాడ్ తప్పించుకొని తిరుగుతున్నావురా నువ్వు? ఎక్కడ తప్పించుకొని తిరుగుతున్నావు? ఎవిరా డబ్బులు? ఎవి డబ్బులు? ఎవిరా డబ్బులు? ఎవి డబ్బులు? ఎవి ఎక్కడున్నా సరే నీ వడ్డీ డబ్బులు ఖచ్చితంగా వసూలు చేసుకొని తిరుగుతాన్రా. నీలాంటి రైతులు దళారుల దగ్గర నాలాంటి వడ్డీ వ్యాపారస్తుల కాళ్ళ కింద బతకాలరా. ఇచ్చేది కాదు, ఇచ్చి తీరాలా. రే రంగా, జోబులు చెక్ చేయరా. పిల్లల చదువుల కోసం దాచుకునే డబ్బులయ్యా. మీలాంటి వాళ్ళకి చదువులు ఎందుకురా? డబ్బులు కట్టేది చేత కాదు కానీ పిల్లలు చదివిస్తారా? నీ డబ్బులు అయిపోయే వరకు నీ పిల్లలకి పాలేరు పని పంపే పదా. డబ్బులు తీసుకోపోవాలనుకున్నారా రంగా? ఏరా ఏం విశేషాలు? ఏమున్నాయన్నా, మామూలేనా? ఏమనుకుంటారా మన గురించి ఊర్లో? ఏం లేదన్నా. మనమే కదా నెక్స్ట్ సర్పంచ్. ఏం లేదన్నా, మనం కాదంటున్నారు. ఏరా మంచి పనులు చేస్తున్నాం కదా. ఏం మంచి పనులు చేసినాడని బిల్డప్ కొడుతున్నాడు. ఏంట్రా గొనుగుతున్నా రే రంగా? రే మహమ్మద్ వేస్తున్నా ఇంకే ఏరా వేసేస్తా చెప్తాన్నారు చూడు. నా సురేస్తున్నా. ఏరా సూరయ్య, ఎన్ని నెలలైంది వీడు వడ్డీ కట్టక తప్పించుకొని తిరుగుతున్నావా? ఏంటి ఇస్తావు సూరయ్య? ఏమో మా నాన్న ఫ్రెండ్ అని చెప్పి నమ్మి నీకు డబ్బులు ఇస్తే నీ కొట్టే కూడా నాకు సూరయ్య. ఫస్ట్ డబ్బులు ఇచ్చి మాట్లాడు. లక్ష రూపాయలకి 5 లక్షలు వడ్డీ కట్టారు కదయ్యా. ఇంకా పీడిస్తారు, జగన్లోకి పీడిస్తారు కదయ్యా. ఇస్తానయ్యా, ఇస్తానయ్యా, అయ్యా ఇస్తానయ్యా. వడ్డీతో సహా కడతానయ్యా. సరే లేదయ్యా, నీ శవం మీద లేదయ్యా కడతానయ్యా. వసూలు చేసుకుంటా. లేదయ్యా కడతానయ్యా. నా పేరే జాలరెడ్డి రా. నాకు లేదే జాలి. లేదయ్యా కడతానయ్యా. రోజు నీ చావు ఖాయం. లేదయ్యా కడతానయ్యా, కడతానయ్యా. వద్దయ్యా కడతానయ్యా. వడ్డీతో సహా కడతానయ్యా, వడ్డీతో సహా కడతానయ్యా. లేదయ్యా, 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 వడ్డీతో సహా కడతానయ్యా. డబ్బులు ఇచ్చే నాదుడు ఎవడ్రా? లేదయ్యా, పంటలు లేక 3 ఏళ్ళ నుంచి పంటలు లేక కట్టలేదయ్యా. లేదయ్యా కడతానయ్యా. వద్దయ్యా అయ్యా కడతానయ్యా, కడతానయ్యా. లేదయ్యా, లేదయ్యా, ఒక్క నిమిషం. పంపు సెట్ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందన్నా. పంపు సెట్ అన్నా. అయ్యా కడతానయ్యా. అవునా? ఏ సురయ్య, బతికిపోయినా రక్తాలు పంపించింది నీకే. అమ్మా అమ్మా, అన్నయ్యకి ఈరోజు పండగ. పంపు సెట్ దగ్గర వస్తున్నా. పెద్ద ముండ ఆవిడ చూడకుండా దుబ్బుకుంటా పోతావు కదా నన్ను. ఎక్కడ సురయ్య? రే సురయ్య, రే సురయ్య, ఎన్నడాడే దొరికినావురా రే, దొరికినావురా. ఏదిరా నా దుడ్డు? ఎన్ని దినాలైంది కదరా తీసుకొని. రే సురయ్య, డబ్బులు లేవయ్యా ఇప్పుడు ఇస్తాను మాదిరి పారిపోతాండావా? లేదయ్యా ఇస్తానయ్యా. లేదయ్యా, ఈ రోజు నా దుడ్డు ఇస్తివా, లేకపోతే నా చేతిలో సస్తివా? సూరయ్య రే డబ్బీరా. సూరయ్య, దున్న పోతి మాదిరిగా ఉండవు కదరా, ఇంత విషం దాగి చచ్చిపోరా. సూరయ్య చచ్చిపోరా, చచ్చిపోరా. రే రే సూరయ్య, అయ్యో సూరయ్య, రే సూరయ్య,
రే సురయ్య సచ్చినాడా ఏంది ఇప్పుడు? రే సురయ్య, రే సురయ్య, అమ్మ నిజంగా సచ్చి పుడిచెట్టున్నాడు వీడు. రే సురయ్య, అమ్మో నిజంగా సచ్చి పుడిచెట్టున్నాడు వీడు. పోలీసు వస్తే పట్టుకుపోదురు నాయనో. అమ్మో మురుగారెప్పనే మురగనే డబ్బు దావాయా వీడు బాయా పారిపోరు నాయనో. అమ్మో అమ్మో గురువారప్పనే. నేను బతకనయ్యా, నేను బతకను, నేను చచ్చిపోతానయ్యా, నేను బతకనయ్యా, నేను చచ్చిపోతానయ్యా. నేను నేను చచ్చిపోతానయ్యా, నేను విషం తాగి చస్తానయ్యా. ఎవరయ్యా నువ్వు? వద్దయ్యా, నేను చచ్చిపోతానయ్యా, నేను బతకనయ్యా. లేదయ్యా, నాకు అప్పులు పీడిస్తాను, నేను చచ్చిపోతానయ్యా. ఆడేసుకో పెద్దయినా ఇల్లు నువ్వు చేస్తున్న పనే. లేదయ్యా, నేను చచ్చిపోతానయ్యా. చావకూడదు, చావు పరిష్కారం కాదు. బతికి సాధించాలి కానీ సత్యం సాధిస్తావు. లేదయ్యా, అప్పులోళ్ళు పీడిస్తున్నారయ్యా. అంగడి ఉంది, కొంచెం మంచినీళ్ళు తాగుతూ మాట్లాడుకుందాం రా. నీ లేదయ్యా, సమస్యకు పరిష్కారం ఏదో దొరుకుతుంది ఖచ్చితంగా. బాబు చేరేనా అట్లా చేరే. నేను చచ్చిపోతానయ్యా, ఎందుకు కాపాడినవయ్యా నన్ను? అనకూడదు, చాలా తప్పు. వద్దయ్యా. కూర్చో. అమ్మా 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 బాబు కొంచెం నీళ్ళేనా? అబ్బా అమ్మా అబ్బా. చాలు. ఏమైందయ్యా? ఏమైంది సార్? ఈయన ఇందాక మన బస్ స్టాండ్ దగ్గర పోతూ ఉంటే నేను విషం తాగి చనిపోవాలనుకున్నాడు. అయ్యో, ఏమైందో నాకు కూడా తెలియదు, కానీ ఎవరు ఇతను కూడా తెలియదు నాకు. నిజం తెలుసా? సూరయ్ తాత, సూరయ్ తాత మా పక్కూరే. అవునా? అయ్యో, ఇంత రక్తం, రక్తం కారుతుంది. బతకనరా అట్ట తీసుకో. అబ్బా అమ్మా అబ్బా. ఏం కాదు, ఏం కాదు, డాక్టర్ దగ్గర పోదాం. ఏం కాదులే. ఏం సూరయ్ తాత ఇంత పని చేసుకుంటువి? ఏం కష్టం వచ్చిందని అంతగా నువ్వు ఇట్లా నిర్ణయం తీసుకున్నావు? పురుగుల మంది తాగేంత పురుగు పని చేస్తున్నావే నువ్వు? సూరయ్ తాత ఎందుకు ఇట్లా పని చేస్తున్నావు? వద్దయ్యా, అయ్యో, పురుగుల మంది ఎందుకు తాగినావు? అప్పులు. ఎందుకు తమరెవరు సార్? చెప్తాను, చేయలే. ఒక్క నిమిషం సార్. ఎందుకు కావాలని నువ్వు చేసి సత్యం సాధిద్దాం అనుకున్నావు నువ్వు? సార్ కూర్చోండి సార్. బాబు దాన్ని ఏం కాదు, ఏం కాదులే, ఏం కాదులే. డాక్టర్ దగ్గర ఏం తాత? నానా అట్లా పోయి కొంచెం అరుగు మీద కూర్చోడు. అరుగు మీద కూర్చోడు, అరుగు మీద కూర్చో. ఎంత పని చేస్తావు పెద్దయినా నువ్వు? అప్పులు చేసుకున్నంత మాత్రాన నువ్వు పురుగు మంది తాగల్లా? సార్ వచ్చారు కాబట్టి సరిపోయా? లేకపోతే ఏం పరిస్థితి? నీ కుటుంబం పరిస్థితి ఏమి?
బాబు నేను విలేకర్ అండి, జనపక్షం విలేకరిని, విలేకరి వర్మ అంటారు నా పేరు. ఓ, నమస్తే సార్. నమస్కారం నమస్కారం. నాకు ఒక చిన్న అడ్రస్ చెప్పగలుగుతావా? చెప్పండి సార్. గంగయ్య అని పెద్ద తిప్పన్న కొడుకు. ఏ గంగయ్య సార్? అదే మూలింటి గంగయ్య అని ఉంది ఈడ మాకు అడ్రస్. మూలింటి గంగ సార్, మా నాన్నగారి పేరే సార్. అవునా, మీ అవును సార్. నాన్నగారా? అవును సార్. చాలా సంతోషం అమ్మా. యాక్చువల్గా నిన్ను కలవడానికి వచ్చాను నేను ఈరోజు ఇక్కడికి. అవునా సార్? ఆ. రైతు యొక్క అభివృద్ధి గురించి నేను పత్రికల్లో ప్రచురం చేస్తుంటాను, కథనాలు రాస్తుంటాను రెగ్యులర్గా. మంచి విషయం సార్. దురదృష్టవశాత్తు ఏమైందంటే ఈ మధ్యకాలంలో నేను రాసిన పత్రికల్లో ఎక్కువ మరణాలే ఉన్నాయి. చాలా బాధాకరం. వచ్చి కొంతమంది వ్యక్తులు కలిసి పలానా ఊర్లో ఒక గంగయ్య ఉన్నాడు, అతను ఒక ఆదర్శవంతమైన రైతుగా ఉన్నాడు, అతన్ని మీరు కలిసి మీకు మంచి ఉందనే చెప్పారు. ఈ విషయాల మీద నేను కనుక్కుందామని నేను కలవాలని వచ్చానయ్యా. ఏమనుకోకపోతే విషయం చెప్తాను. చెప్పండి సార్. గడిచిన ఏడాది మీ నాన్నగారు కాలం చెందారా? అవును సార్, పోయిన సంవత్సరమే చనిపోయారు. ఓకే. నాకు వచ్చిన విషయాల ప్రకారము మీ నాన్నగారు చనిపోయిన తర్వాత మీరు ఊరు వదిలి వెళ్ళిపోతారని, అదేవిధంగా మీ కుటుంబం అంతా వలస వెళ్ళిపోతుంది అనేది విన్నాను నేను. కానీ అట్లా దానికి జరగకోకుండా ఇక్కడ మీరు విన్నది వాస్తవమే సార్. జరిగింది. మీరు సంతోషంగా ఉండడానికి గల కారణం ఏదో చెప్పగలుగుతావా? తప్పకుండా సార్. పోయిన ఏడాది మా నాన్నగారు చనిపోయిన తర్వాత మాకు అప్పటికే అప్పులు ఎక్కువ ఉన్నాయి, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. మాకు యూనియన్ బ్యాంక్ మేనేజర్ సార్ గారు సమాచారం తెలిపారు. ఒకసారి బ్రాంచ్కి రాండి అని చెప్తే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత సారు ఇలా మీ నాన్నగారు ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చినాయి, మీ ఇంతకుముందు ప్రతిసారి సంవత్సరానికి ఇంత ఇన్సూరెన్స్ డబ్బులు కట్టుకుంటూ వచ్చారు, దాని ద్వారా మీకు 10 లక్షలు ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చినాయి, ఆ డబ్బులు ఇద్దామని మిమ్మల్ని బ్రాంచ్కి పిలిపించామని మేనేజర్ సార్ చెప్పారు సార్. అవునా, చాలా మంచిదే. ఆ డబ్బులు వచ్చిన తర్వాత మాకున్న 6-7 లక్షల అప్పులు కట్టేశాం సార్. ఉన్న 2-3 లక్షలకి ఇలా చిన్న అంగడి పెట్టుకున్నాము. అలాగే మా తమ్ముడు డిగ్రీ పూర్తయింది. సార్ మళ్ళీ పిలిచి నాకు మీ తమ్ముడికి ఎడ్యుకేషన్ లోన్ ఇస్తామని కూడా చెప్పారు. చెప్పండి, రాసుకుంటాను. ఓకే సార్. సూరయ్ తాత, ఏమన్నా తాతావా? సార్తో మాట్లాడినా మాకు వచ్చిన 10 లక్షలలో మాకున్న 6-7 లక్షలు అప్పులు కట్టేశాము. అలాగే ఉన్న 3 లక్షలకి ఈ చిన్నగా షాప్ పెట్టుకున్నాము, జనరల్ స్టోరు. యూనియన్ బ్యాంక్ తరఫున మాకు ఈరోజు మేము అప్పులు కట్టేసి ఇంత మేము షాప్ పెట్టుకొని ఉన్నామంటే మాకు బ్రాంచ్ మేనేజర్ గారు చేసిన సహాయం, అలాగే మా నాన్నగారు తీసుకున్న నిర్ణయం వల్ల చాలా సంతోషం అయ్యా నీతో ఈరోజు మాట్లాడటము. గంగయ్య, చెప్పండి సార్. నీ యొక్క కథనం విన్న తర్వాత నీ కథనంని నేను రేపు నా పత్రికలో ప్రచారం చేయాలని అనుకునేటప్పుడు నాకు ఒక ఆలోచన వస్తుంది. నువ్వు వేసే ప్రతి ఒక్క అడుగు వెనకాల యూనియన్ బ్యాంక్ అనే ఒక బ్యాంక్ ఉంది, అది ఒక మహాశక్తి లాగా మీ కుటుంబాన్ని అది ఆదుకుందని నేను భావిస్తున్నాను గంగయ్య. నాకు ఈ కథనంతో పాటుగా ఒకసారి మీ బ్రాంచ్ మేనేజర్ గారిని నేనైతే కలిసినట్లయితే నా కథనానికి ముగింపు దొరుకుతుందని నేను ఆలోచిస్తున్నాను. కాబట్టి ఏమైనా మీ బ్రాంచ్ మేనేజర్ని కలిసే అవకాశం కింద మాకు దొరకవచ్చా? తప్పకుండా సార్. ఇంతకుముందు మా బ్రాంచ్ మేనేజర్ గారు మాకు షాప్లో సరుకులు చెప్పిపోయారు, వస్తారు ఇంతలోనే. ఖచ్చితంగా మీకు పరిచయం చేపిస్తాను. ఓకే ఓకే, ఒక 5 నిమిషాలు ఉండండి సార్. కూర్చోమని మీరు కూర్చోండి సార్. సార్ 1800 స్కాన్ చేస్తున్నా. చేయండి సార్. ఇదో స్కానర్. కొట్టినా చూడు, సౌండ్ వచ్చిందా? వచ్చింది సార్. కాదు, ఇంకా ఏం ఫోన్ పే వాడుతున్నావు? ఇప్పుడు మన బ్యాంక్ కూడా కొత్తగా సౌండ్ బాక్స్లు వచ్చినాయి కదా? అవునా సార్? వచ్చినాయి. ఓకే సార్, రేపు వచ్చేసాయి. మన సౌండ్ బాక్స్ లో పెట్టుకో. తప్పకుండా ఫోన్ పే అన్ని ఖచ్చితంగా సార్. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్. సార్
సార్ మా బ్రాంచ్ మేనేజర్ సార్. నమస్తే సార్. హలో, నమస్తే సార్. ఐఎమ్ వర్మ విలేకరి. నేను జనపక్షం పత్రిక నుంచి వచ్చానండి. నేను నా పేరు దత్తాత్రేయ రెడ్డి సార్. ఓకే, నైస్ టు మీట్ యూ సార్. Nice to meet you. సార్ ఏం లేదు, మన గంగయ్యని నా యొక్క ఈ రేపు సండే ఆర్టికల్ ఉంది. ఈ సండే ఆర్టికల్లో గంగయ్య యొక్క జీవితాన్ని ఆధారంగా ఒక ఆదర్శవంతమైన రైతుగా నేను చిత్రీకరించాలనుకున్నాను. అవును సార్, మన పిల్లడు సార్. అదే చాలా ఇన్ని రోజులుగా ఈ మరణాలను రాసి చాలా విసిగారిపోయి ఉన్నాము. ఈ గంగయ్య స్టోరీ ఉన్న తర్వాత చాలా సంతోషం వేసింది. ఇందులో నేను చాలా ఆనంద విషయం ఏమంటే, చెప్పండి సార్. ఇతని అభివృద్ధి వెనకాల ఒక యూనియన్ బ్యాంక్ అనేది ఉంది. ఆ యూనియన్ బ్యాంక్ అనేది అతని కుటుంబాన్ని పూర్తిగా రక్షించింది. ఇటువంటి అద్భుతమైన బ్యాంకు గురించి తెలుసుకుంటే నా అంతకు ముగింపు వస్తుంది అనేది నేను ఆలోచిస్తున్నాను సార్. మీరు మీ యొక్క యూనియన్ బ్యాంక్ గురించి ఏదైనా, థ్యాంక్ యూ గంగయ్య, ఏదైనా కొన్ని విషయాలు తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను సార్. ఖచ్చితంగా చెప్తాను సార్. మా బ్యాంక్ గురించి యాజ్ ఎ మేనేజర్గా నేను చెప్పుకోవడం నాకు ఎంతో గర్వకారణం సార్. అది యూనియన్ బ్యాంక్ అనేది భారతదేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్లో మా బ్యాంక్ కూడా ఒకటి సార్. ఓకే సార్. మా బ్యాంకు స్థాపించబడి 105 సంవత్సరాలు పూర్తి చేసుకుని 106వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది సార్. ముఖ్యంగా మా బ్యాంక్ బ్రాంచెస్ ఉన్న అన్ని శాఖల్లో సుమారుగా 60 నుంచి 70% ఉన్న బ్రాంచ్లన్నీ రూరల్ ఏరియాస్లోనే పెట్టినాం సార్ మేము. ఓకే. ఎందుకని మీరు అడగచ్చు. ఎందుకంటే మన రైతులు కానీ పల్లెటూరు ప్రజలు కానీ అధిక వడ్డీకి దళారుల దగ్గర ఇతర వ్యక్తుల దగ్గర డబ్బులు తీసుకొని చాలాసార్లు మోసపోయినారు. విలేకరుగా అది కూడా మీకు తెలుసు. అలా ముందు జరగకూడదని, భవిష్యత్తులో జరగకూడదని, వారికి తక్కువ వడ్డీకే మనం రుణాలు ఇవ్వాలని, మన రైతన్నలు బాగుపడాలని అలా మీరు చెప్తున్న విషయాల్ని ఆలోచిస్తే మీరు ఇందాక చెప్పారు ఒక మంచి విషయము. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది వద్దులేండి, కొంత గొంతు బాగాలేదు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది దాదాపు అధిక సంఖ్యలో పల్లె ప్రాంతాల్లో స్థాపించబడ్డది అని చెప్తున్నారు. అవును సార్. ఈ పల్లె ప్రాంతాల్లో చాలామంది ప్రజలంతా రైతులే ఉంటారు. ఈ రైతులకి మీరు ఏ విధంగా సాయం చేయగలుగుతారు మీ బ్యాంక్ తరఫున? మా బ్యాంక్ విషయానికి వస్తే ముఖ్యంగా రైతులకి మేము పంట రుణాలు ఇస్తాం సార్, క్రాప్ లోన్స్ అనేవి. దాంతోపాటు గోల్డ్ లోన్స్ ఇస్తాం. గోల్డ్ లోన్స్ కూడా అగ్రికల్చర్ కింద ఇస్తాం సార్. ఓకే. మిగతా గోల్డ్ లోన్స్కి అగ్రికల్చర్ లోన్స్ కాస్త వడ్డీ రేట్ తక్కువే ఉంటుంది సార్. గోల్డ్ లోన్స్ ఇస్తారా మీరు? అంటే జనరల్గా ఏమవుతుందంటే వడ్డీ వ్యాపారస్తులకు మన దగ్గర ఉన్న బంగారు తాకట్టు పెట్టేసి మనం రుణ సదుపాయం, అంటే వడ్డీ వ్యాపారాలు చేసే పని అదే. ₹2 నుంచి ₹10, ₹15 వసూలు చేస్తుంటారు. దానికి భిన్నంగా మీరు బ్యాంకులో బంగారాన్ని తాకట్టు పెట్టుకుంటున్నారంటే ఆ బంగారాన్ని మీరు ఒక ఎంప్లాయీగా మీరు ఎలా గుర్తిస్తారు? అసలు అది పురుడి బంగారు ఏదైనా పెట్టచ్చు కదా, పెట్టి మీకు మోసం చేయొచ్చు కదా? లేదు 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 సార్, అటువంటి ఛాన్సే లేదు. ఎందుకంటే మా యూనియన్ బ్యాంక్ ప్రతి బ్రాంచ్లోనూ గోల్డ్ అప్రైజర్స్ అనేవాళ్ళు ఉంటారు సార్. వాళ్ళు తరతరాల నుంచి బంగారం వాటి అనుబంధ రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళే సార్. మేము వానికి శిక్షణ ఇచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఇంటర్వ్యూ చేసి వాళ్ళ టాలెంట్ని పెట్టుకొని వాళ్ళకి గోల్డ్ అప్రైజర్స్ అనే వాళ్ళకి ఉపాధి కల్పిస్తాం సార్. ఓకే అండి. వాళ్ళకి ఇంటర్వ్యూ లెవెల్లో కూడా బంగారు అది దాని క్వాలిటీ చెక్ చేసే విధంగా ప్రతి లెవెల్లోనూ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వచ్చిన కస్టమర్కి ఎలా హెల్ప్ చేయాలి, బంగారు తూకం వేసి దాని నాణ్యత కొలిచి విధంగా బ్యాంక్ అనేది ట్రైనింగ్ ఇస్తుంది సార్. వాళ్ళు కూడా మా బ్యాంకులో భాగమే సార్. తర్వాత అదేవిధంగా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో మీరు రైతులు అన్నారు, అధిక సంఖ్యలో మహిళలు కూడా ఉంటారు. ఈ మధ్యకాలంలో మనం చాలామంది మహిళల గురించి పేపర్లో చూస్తుంటాము, అభివృద్ధి కోసం చాలా కార్యక్రమాలు చేస్తుంటారు. మీ బ్యాంక్ ఆ విధంగా మహిళలకి ఏదైనా చేస్తుందా? ఖచ్చితంగా ఇస్తారు సార్. ప్రతి మహిళ తన సొంత కాళ్ళ మీద నిలబడాలని డ్వాక్రా సంఘాలు, మహిళా పొదుపు సంఘాలు అనేవి ఉన్నాయి సార్. దాని ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రతి మహిళకి పొదుపుక విలువ తెలియాలి. ఏదైనా చిన్న బిజినెస్ పెట్టుకొని డ్వాక్రా సంఘాల ద్వారా మా బ్యాంకులో అయితే అత్యధికంగా 20 లక్షల వరకు ఇస్తారు సార్ ఇప్పుడు. ఓకే అండి. అవును సార్. అలాగే ఇప్పుడు నార్మల్ సిటిజన్కి ఏ విధమైనటువంటి సర్వీస్ ఇస్తుంటారు? ఈ లోన్స్ కానీ డిపాజిట్లు కానీ? అవును సార్. ఇప్పుడు గ్రామీణ ప్రజలకే కాకుండా
పట్టణాల్లో నివసించే ప్రజలకు కూడా మా బ్యాంక్ అనే లోన్లు ఇస్తుంది సార్. ఇప్పుడు సపోజ్ మీరు ఇల్లు కట్టుకోవాలనుకోండి, దానికి హౌసింగ్ లోన్ ఇస్తాం సార్. ఓకే అండి. లేదు మీకు ఆల్రెడీ ఏదైనా ఇల్లు ఉందనుకోండి, దాని మీద మార్ట్గేజ్ లోన్ తీసుకోవచ్చు. ఓకే అండి. లేదు మీ పిల్లల ఉన్నత చదువుల కోసం ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలనుకున్న ఎడ్యుకేషన్ లోన్ ఇస్తాం సార్. మీరు ఫారెన్లో చదువుకోవాలనుకున్నా కానీ మా బ్యాంకులో ఎడ్యుకేషన్ లోన్ ఇస్తాం సార్. చిట్ట చివరిగా మీకు ఒక ప్రశ్న అడుగుతాం. చెప్పండి సార్. మనము జనరల్ ఈ ప్రభుత్వాలు వారి అనేక రకాల ప్రజలకి చేరవేస్తుంటాయి. ఈ పథకాలు చేరవేసే మార్గంలో బ్యాంక్ పాత్ర కూడా ఉంటుందని మేము గమనిస్తుంటాం జనరల్గా యాజ్ ఎ విలేకర్గా. అందులో మీ ఇటువంటి గవర్నమెంట్ పథకాల మీద ఏ విధంగా ముందుకు పోతుంటుంది మీ యొక్క సర్వీస్ విషయంలో? సార్ మన భారత ప్రభుత్వం ఏ విధమైన స్కీమ్ ప్రవేశపెట్టినా దాన్ని అమలుపరచడంలో మా బ్యాంక్ ఎప్పుడూ ముందుంటుంది సార్. జన్ధన్ స్కీమ్ అవ్వండి, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా అవ్వండి, ఏపీవై అవ్వండి, లేకపోతే ముద్రా లోన్స్ అవ్వనండి, మొన్నటికి మొన్న వచ్చిన పిఎం విశ్వకర్మ అవనివ్వండి, ప్రతి దాంట్లోనూ మా బ్యాంక్ ఎప్పుడూ ముందంజలోనే ఉంటుంది సార్. ఇది మాకు చాలా గర్వించదగ్గ విషయం. చాలా సంతోషము సార్ మీతో ఈరోజు మేము సంభాషణ చేయడము. ఎందుకంటే నాకు చాలా విషయాల మీద నాకున్న నాలెడ్జ్ ప్రకారం బ్యాంకుల మీద ఉన్నటువంటి ఒపీనియన్ మరింత బలోపేతమైంది. మీరు ఇటువంటి రైతులకు కానీ సామాన్య ప్రజలకు ఆదుకోవడంలో గొప్ప పాత్ర పోషిస్తున్నారు. అవును సార్. రాబోయే బ్యాంకు రోజుల్లో మీ బ్యాంకు మరింత అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏం పెద్ద చెప్పేద్దాయినా ఏమైంది? వస్తుంది పెద్దనా. పొలం ఉందా నీకు? ఎన్ని ఎకరాలు ఉంది? అకౌంట్ ఉందా? మా బ్యాంకులో అకౌంట్ ఉందా? పర్లేదు. రేపు పొద్దున ఏం చేస్తావంటే ఆధార్ కార్డు, 2 ఫోటోలు, పట్టాదార పాస్ తీసుకొని బ్యాంక్ వచ్చాయి, శాంక్షన్ చేపిస్తాను. నువ్వే సార్ ఈ విషయంలో నేను కూడా ఈ పెద్దానికి షూరిటీ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఏం అవసరం లేదు, ఎటువంటి షూరిటీ అవసరం లేదు సార్. ఏదైనా కానీ ఒక సాయం చేయండి. వడ్డీ వ్యాపారస్తులు పీడన పడి చాలా మంది రైతులు మన భారతదేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయ పౌరుడి మీద ఉంది. రైతు బ్యాంక్, యూనియన్ బ్యాంక్, కిసాన్ కా బ్యాంక్, యూనియన్ బ్యాంక్, ఫార్మర్ కా బ్యాంక్, యూనియన్ బ్యాంక్. జై హింద్.